తమిళనాడులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందువులు అనేవాళ్ళు వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళడానికో రెడీ అవ్వాలి, లేదా తెగించి నిలబడి పోరాడాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముస్లింలను సంతుష్టీకరించడం కోసం హిందువులని అవమానించడం, వేధించడం, హింసించడం, కనీసం వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోనికుండా చేయడం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి బీజేపీ ఏతర, ఎన్డీఏ ఏతర పార్టీల ప్రభుత్వాలు చేస్తున్నాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అలాగే చేస్తోంది, ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం అట్లాగే చేస్తోంది, కర్ణాటక ప్రభుత్వం అట్లాగే చేస్తోంది. కొంతవరకు తెలంగాణ బెటర్, ఆ విషయంలో మనం అనడానికి ఏమీ లేదు వాళ్ళని. మిగతా రాష్ట్రాల్లో అదే పరిస్థితులు నడుస్తున్నటువంటిది. తమిళనాడులో ఏకంగా మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా పట్టించుకోకుండా చివరికి ఆ తీర్పు ఇచ్చిన జడ్జి మీద ఇంపీచ్మెంట్ మోషన్కి 120 మంది ఎంపీలు సంతకం పెట్టారంటే ఈ దేశంలో హిందూ ద్రోహులు ఎంతమంది ఉన్నారు?